14 ఏళ్లు ఉద్యమ పార్టీగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మెదక్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి కరువయ్యాడని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని నేడు గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం సిగ్గుచేటు అని విమర్శించారు. తెలంగాణ జెండా పోయలేదు, ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. అందరి కాడికి దోసుకున్నాడు. మల్లన్న సాగర్ గట్టి దోషిండు, దోయలే ముంచిండు, కొండపోచమ్మ సాగర్ గట్టి ముంచిండు, రంగనాయక సాగర్ గట్టి ముంచిండు. మా సిద్దిపేట ఏరియాలో అయితే అసలు ఏ ముంచలేదు. ఊర్లో ముంచినోడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇది మాది. ఇక మీదికైతే రింగ్ రోడ్డు పాపలేక వందలు తిరిగిందంటే వెంకటరామరెడ్డి పుణ్యమానే తిరిగింది. అసలు తీసుకొచ్చి టీఆర్ఎస్ క్యాండిడేట్గా పెడుతూ 2001 నుంచి జై తెలంగాణ జెండా పట్టుకున్న వాళ్ళు ఈ గడ్డ మీద కూడా ఉన్నారు. జిన్నారం గడ్డ మీద ఎవరు యాచలేరు. కేసీఆర్కి, హరీష్ రావుకి. హరీష్ రావు అంటే మస్తు మంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో. ఒక్కడు కూడా వాళ్ళ క్యాండిడేట్ అయితే లేడు. దుర్మార్గులను అభ్యర్థులుగా పెడతా ఉన్నారు. పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన పక్కన మల్లారెడ్డి సార్ సార్ ఉంటాడు, 2 సార్లు ఎమ్మెల్యే. ఎంపీ సీట్ ఇద్దామని ముంచి పెద్ద మనిషిని అతను ముంచుడే వాళ్ళకి. ఇక 14 ఏళ్ళు 12 ఏళ్ళు అధికారం నుండి 14 ఏళ్ళు ఉద్యమం చేసిన పార్టీకి లోకల్ ఒక్క క్యాండిడేట్ దొరుకుతలేడండి టికెట్ ఇస్తారు. ఈ గుర్తింపు ఏముంటుందంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్యకర్తలు గుర్తించి నాయకులు తయారు చేసి తీసుకొని కూర్చోబెట్టింది. ఎంతమందిని తయారు చేసింది? ఓ మనోహర్ పారికర్ గారిని తయారు చేసింది, ఓ సుష్మా స్వరాజ్ గారిని తయారు చేసింది. అద్వానీ గారు లాంటి ఒక స్టాల్ వాడుతున్న భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడిని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసింది. వీళ్ళెవరి తల్లిదండ్రులు కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు లేరు. నేను చెప్పిన మనోహర్ పారికర్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నరేంద్ర మోడీ గారి దాకా ఏడికెళ్ళొచ్చి